తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి హత్య చేశారు. తన బావమర్ది రాజ్ కుమార్ హత్య చేసినట్లు బాధితులు తెలిపారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజ్ కుమార్ సీతానగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు అనగా 30/11/2025 తేదీన కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే వచ్చి ఆ వ్యక్తి వివరాలన్నీ కనుగొనగా పిల్లి ఆనంద్, సన్ ఆఫ్ సత్య, 30 years, అతను మేకలు కోసుకుని జీవిస్తాడని చెప్పి తెలిసింది. తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అతనికి బామర్తి వరుస అయ్యే రాజ్ కమల్ అనే అతను చేశాడని చెప్పి ప్రైమ్ ఆఫీసి తెలుస్తూ ఉంది. దీన్ని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అతని మీద, అతని వెనకాల ఎవరైనా చేయించినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. ఆ అమ్మాయి కంప్లైంట్ లో అతన్ని అంతకుముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాన్ని బేస్ చేసుకుని అతను తిట్టడం వల్ల అతను వ్యక్తిగత కక్షలు పెట్టుకుని చేశాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ రక్త బంధువులు, వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా వాళ్ళ మీద కూడా విచారణ జరగాలి. ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి చెప్తున్నారు. అన్ని కొన్నాళ్ళు కూడా దర్యాప్తు సక్రమం